ఫ్యూచర్ ట్రెండ్స్ ఆఫ్ డెవాప్స్. ఎస్, ఇప్పుడు కాల్స్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఉన్నాయండి, కాల్స్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్. సో కరెంట్ మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. సో రీసెంట్గా నా కంపెనీ కూడా నెక్స్ట్ ఎన్ఐటీస్కి వెళ్తుంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఒకటి, సో దీంట్లో సిచ్యువేషన్ ఒకటి చెప్తాను మీకు. క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది నాకు జాబ్ వచ్చిందని ఫిక్స్ అయిపోద్దండి. ఇంటర్నల్గా స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గివింగ్ సజెషన్స్. ఎందుకంటే సో కంపెనీలో మీకు ఇచ్చే పొజిషన్ ఇస్తారు, ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ సెల్ఫ్, నీకంటూ ఒక సెల్ఫ్ గ్రో అంటూ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఇంటర్నల్గా బయట మార్కెట్లో ఒక్కసారి ఒక రౌండ్ వేసి రండి. ఎట్లా ఏంటి ఎట్లా ఉంది మార్కెట్ అని చూసి రండి. సో దాన్ని బట్టి మీరు ఎలా నేర్చుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోండి అంటున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గివింగ్. ఓకే, ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఫ్రీగా మనం కోర్స్ ఏదైతే కోర్స్ ఇస్తున్నామో ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్ కోర్సు డబ్బులు పెట్టి 40,000-50,000 పెట్టి 30,000 పెట్టి కోర్సులు తీసుకుంటూ ఉంటారు. ప్రాజెక్ట్స్ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో ప్రాక్టీస్ ఎలా చేయాలి? ప్రాక్టీస్ అంటే ఒకటే అండి, సింపుల్. ఇక్కడ చాలా వరకు మనం చెప్పే కాన్సెప్ట్స్లో నేను ఇప్పుడు యూట్యూబ్లో లైవ్గా వీడియోస్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. సో బేసికల్గా దోస్ ఆర్ బిగినర్స్, మిడ్ లెవెల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. నేను ఒకటే చెప్తాను మీకు. సో ఎవరైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే ఈ విషయంలో. ఓకే, సో ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే కొత్త టెక్నాలజీ కదా, మేబీ మేము గెట్ ఆన్ అవుతానా లేదా, సో కాన్ఫిడెంట్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ చాలా వరకు ఉంటాయి. ఇది నేను ఆన్లైన్లో నా కోచింగ్ నేను ఇప్పించినప్పుడు నేను చూసిన అవుట్పుట్ అనమాట. సార్ మీరు ఇంత కోర్స్ నేర్పించారు, ఆల్మోస్ట్ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, బట్ ఎక్కడో నాకు సమ్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్, దీనికి నేను ఏమన్నా బూస్టింగ్ మీరు చేయగలరా అని అంటే ఒకటే చెప్తాను దానికి, ట్రై టు ప్రిపేర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నేను ఇచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మీరు బాగా ప్రిపేర్ అవుతే సో డెఫినెట్గా మీరు అకార్డింగ్ టు దట్ నేను ఏదైతే ట్రైనింగ్ ఇచ్చానో ఆ ట్రైనింగ్తో పాటు నేను ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను కదా, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన మీరు ఏమైనా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, లేదంటే మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మీ ఇంటర్నల్గా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయడం కానీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, చాలామందికి అసెస్మెంట్స్ తెలియదండి. అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక టాస్క్ నేను పర్ఫామ్ చేశాను, మీరు కూడా హ్యాండ్స్ ఆన్ చేయాలి. అట్లాంటి అసెస్మెంట్స్ మేము ఇస్తాం ఖచ్చితంగా ఫ్యూచర్లో. సివైసి విల్ గివ్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు మీ. సో డెఫినెట్గా నేను ఫ్యూచర్లో నా అసెస్మెంట్స్ నేను ఇస్తానండి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే అండ్ ఇఫ్ యూ బీ ఎ గుడ్ రెస్పాండర్ ఫ్రమ్ సివైసి, ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దిస్. యా, ఇప్పుడు ఒకటే మనము క్లౌడ్ విషయానికి వస్తే ఇప్పుడు ట్రెండ్ మల్టీ క్లౌడ్ వస్తుంది. నిజంగానే కంపెనీస్లో మల్టీ క్లౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒక క్లౌడ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, లైక్ AWS కానీ, లేకపోతే సింగిల్ అజూర్ కానీ, లేకపోతే ఓన్లీ GCP కానీ, ఎలా ఉంది ట్రెండ్? యా, దట్స్ అ రైట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామందికి ఈ మల్టీ క్లౌడ్ అనేది ఒక ట్రెండింగ్ ఫ్యాక్టర్లో నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో. సో కంపెనీస్ ఎలా ఉన్నాయంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ ప్రాజెక్ట్స్ అండి. సపోజ్ AWS ఒక క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది, నెక్స్ట్ అజూర్లో కూడా ఒక క్లయింట్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొలాబరేషన్ ప్రాసెస్ జరుగుతుంది, అంటే టీమ్స్ డివైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక AWS వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ డే-టు-డే సినారియోస్ చూస్తున్నారు వాళ్ళు, అంటే టీమ్ అనేది చూస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ లో అసెస్మెంట్ ఆన్ యువర్ మానిటరింగ్ లెవెల్, వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్ట్ చేస్తున్నారు అజూర్కి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక మల్టీ క్లౌడ్ అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా. సో కంపెనీస్లో నేను చూసిన దాంట్లో అజూర్ ఉంది, GCP రన్ అవుతుంది, AWS రన్ అవుతుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నారు మానిటరింగ్స్. క్లయింట్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని పర్ఫార్మెన్స్ కింద తీసుకొని టీమ్ మేనేజర్ ఏం చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా లో పర్ఫార్మెన్స్ ఉంది, వీఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ అదర్, అంటే వాళ్ళని బయటికి తీయలేక వేరే కంపెనీస్కి అంటే అదర్ డిపార్ట్మెంట్స్కి చేస్తున్నాను అనమాట. సో అప్పుడు మల్టీ క్లౌడ్ అనే ఫ్యాక్టర్ నేను అడుగుతుంది. ఖచ్చితంగా మల్టీ క్లౌడ్ కూడా నేర్చుకోవాల్సిందే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. అది ఛాలెంజ్గా తీసుకోవాల్సిందే మీరు. ఓకే, సో మీరు ఎంత ప్యాకేజ్తో కెరియర్ స్టార్ట్ చేశారు? ఇప్పుడైతే 30+ వస్తుంది, బట్ ఎంత ప్యాకేజ్తో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు? యాక్చువల్గా వెన్ ఐ వాజ్ ప్లేస్డ్ ఇన్ మై కంపెనీ, ఫస్ట్ నా కంపెనీ వచ్చేసి థాట్ వర్క్స్ అండి, చెన్నైలో జావా డెవలపర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. సో ఇట్స్ అరౌండ్ 4.5 lakhs ప్యాకేజ్. ఓకే, ఇన్ 2012. అప్పుడు చాలా మంచి ప్యాకేజ్ అది. చాలా మంచి ప్యాకేజ్ అండి. అసలు వన్ థింగ్, నేను అప్పుడు ఏంటంటే నేను 10th, సో వెన్ ఐ వాజ్ ఇన్ SSC ఐ లెర్న్ C లాంగ్వేజ్ అండి. అప్పట్లోనే నేర్చుకున్నాను. సో నాకు ఎందుకో ఆ ఇంటెన్షన్ అనేది పెరిగిపోయింది, కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది ఆటోమేటిక్గా. 10th క్లాస్లోనే నా కెరియర్ అనేది C లాంగ్వేజ్తో స్టార్ట్ చేశాను నేను.
సో ఆ సి లాంగ్వేజ్ బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ నేను నా ఓన్గా ఇంటర్న్షిప్స్లో నేను ఓన్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశానండి. Okay. అండ్ ఐ డెలివరీ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే, గ్రేట్. డెవాప్స్లో కోడింగ్ ఎంత ఉంటుంది? సో ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, నో కోడింగ్ లెస్ అండి. కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సో చాలా వరకు డెవాప్స్ లో మళ్ళీ నో కోడింగ్ అంటే అసలు కోడింగే ఉండదు నో అనుకుంటున్నాను. కోడింగ్ అంటే కోడింగ్ ఉంటుంది. సో ఎట్లుంటుందంటే, సో డెవలపర్ రాసే సోర్స్ కోడ్ బేస్ చేసుకొని దాని తగ్గట్టు మనం కోడింగ్ అంటే గ్రూవీ స్క్రిప్ట్స్ అనేవి రాస్తాం అన్నమాట. అది కూడా ఎవరు రాస్తారంటే సీనియర్స్ అండి. మీ ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు రాస్తారు. మేనిఫెస్ట్ ఫైల్స్ అంటాం దాన్ని. సో వాళ్ళు రాస్తారు, మనం ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్స్, ఫ్రెషర్ వచ్చేసి డిప్లాయ్మెంట్ సపోర్ట్ చేస్తారు, సీనియర్ లెవెల్ కూడా డిప్లాయ్మెంట్ సపోర్ట్ చేస్తారు అనమాట. ఓకే, డెవాప్స్ అనేది ఎంఎన్సీలో బెటర్గా ఉందా, అంటే స్టార్టప్లో అంటే వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? నేను ఒకటే చెప్తాను, ఇఫ్ యూ వాంట్ బీ గుడ్ ఇన్ కెరియర్ గో ఫర్ స్టార్టప్స్ అండి. ఎంఎన్సీ ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ టూల్తోనే మీరు వర్క్ చేయాలి, అదే దాన్ని సాగదీయాలి అంటే అది దట్ ఈస్ నాట్. అంటే స్టార్టప్లో జాబ్ సెక్యూరిటీ ఉండదంటారు కదా? జాబ్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు, కానీ మీరు వర్క్ అనేది నేర్చుకుంటారు కదా. సపోజ్ ఒక 2 years వర్క్ చేశారనుకోండి, వెంబడే జంప్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, ఓకే. ఒక 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెవాప్స్లో ఎంత ప్యాకేజ్ ఉంది? ఫ్రెషర్స్కి ఎంత ఉంది? ఫ్రెషర్కి వచ్చేసి కరెంట్ 5 lakhs ప్యాకేజ్ నడుస్తుందండి. సో ఇఫ్ యూ హ్యావింగ్ 5+ ఎక్స్పీరియన్స్ యూ కెన్ అరౌండ్ 15 to 20 మధ్యలో రేంజ్లో ఉంటుంది. ఓకే.